హాయ్ అండి. అందరికీ నమస్కారం. రైస్, టిఫిన్ అయితే కుక్ అయింది. మా చిన్ను కూడా తినేసి ఇంకా స్నానానికి వెళ్ళాడు. నేనేమో నిన్న టిన్ క్లీన్ చేశాను కదా! ఇంకా అందులో షుగర్ అయితే పొయ్యలేదు. షుగర్ పోస్తున్నాను. మార్నింగ్ హార్లిక్స్ కలిపేటప్పుడు గుర్తొచ్చిందనమాట. ఇంకా ఈ స్టీల్ టిన్‌లో షుగర్ ఉంటే అది తీసి కొంచెం కప్‌లో వేసి ఇంకా పాలు కలిపించి ఇచ్చాను మా నాన్నకి. నేను మా చిన్ను అయితే అసలు షుగర్ వాడమనమాట. ఇంకా నేను మొదటి నుంచి షుగర్ వాడను. మా చిన్నుకి కూడా ఇంకా అట్లే అలవాటు చేశా అనమాట. షుగర్ వాడట్లేదు. ఇంక మా నాని అయితే పాలలో కొద్దిగా లైట్‌గా వేసుకుంటాడనమాట. హార్లిక్స్ అండ్ షుగర్ కొంచెం వేసుకుంటాడు. ఇంకా టిన్‌లో అయితే పోసాను. కర్రీ అయితే కుక్ అవుతుంది. ఈరోజేమో దోసకాయ కర్రీ చేస్తున్నాను. నిన్న ములక్కాళ్ళు, దోసకాయ తీసుకున్నాను కదా! ఇంకా దోసకాయ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా టిఫిన్ ఏమో దోస చేశాను. మా చిన్ను కూడా ఇంకా రెడీ అయ్యాడు. స్నానం చేసి వచ్చి రెడీ అయ్యాడు. ఇంకా తులసమ్మకి నీళ్లు పోసి రమ్మని చెప్తే ఇంకా నీళ్లు పోయడానికని వెళ్తున్నాడు. ఇక మార్నింగ్ అగరొత్తులు కూడా వెలిగిస్తాడు. అయితే మా నాయనేమో పూజ గదిలో మెడిటేషన్ చేస్తున్నాడనమాట. ఇంకా తనకి డిస్టర్బ్ అవుతుందనేసి ఇంకా అగరొత్తులు ఏమీ వెలిగించొద్దులే, ఇంకా టైం అవుతుంది కదా! నువ్వు షూ వేసుకొని రెడీగా ఉండు, నేను వ్యాన్ ఎక్కించి వస్తానని చెప్పాను. ఇంకా నీళ్లు పోసి తను లోపలికొచ్చాడనమాట. ఇంకా రేపు ఉగాది గదా! ఇంకా కొంచెం మళ్ళీ హౌస్ క్లీనింగ్ చేయాల్సి ఉంది. ఇంకా మొత్తం టోటల్‌గా హౌస్ క్లీనింగ్ అయితే లాస్ట్ ఫ్రైడే చేశాను. సిస్ట్ వచ్చింది గదా! లాస్ట్ ఫ్రైడే చేశాను. ఇంకా 1 వీకే అనమాట. ఇంకా అయినా సరే పండగ గదా అనేసి కొంచెం ఇంట్లోను, బయట బాల్కనీలో గూడా కొంచెం బూజులు పట్టాయనమాట. ఆ బూజుల్ని క్లీన్ చేస్తే ఇల్లు నీట్‌గా ఉంటుందనేసి ఇంకా ముందైతే ఈ దివాను ఇవన్నీ తీస్తున్నాను. అది గాక నాకు ఈరోజు ఫోర్త్ డే అనమాట. ఇంకా కంపల్సరీ క్లీన్ చేయాలి గదా! ఇంకా అందుకని మొత్తం బెడ్‌షీట్స్ అన్నీ గూడా తీస్తున్నాను. మాస్టర్ బెడ్‌రూమ్‌లో అయితే ఏం తీయట్లే గానీ, హాల్‌లో, గెస్ట్ బెడ్‌రూమ్‌లో, ఇంకా మా చిన్ను బెడ్‌రూమ్‌లో ఉన్న బెడ్ల మీద బెడ్‌షీట్లు, పిల్లో కవర్స్ అవే తీసి ఇంకా వాషింగ్ వేద్దామనేసి అన్నీ తీస్తున్నాననమాట. ఇంకా మా చిన్నునేమో సాక్స్ ఎక్కడ పెట్టా అని వెతుక్కుంటున్నాడు. నేనేమో ఎప్పుడు కూడా టీవీ యూనిట్ దగ్గరే పెడతా అనమాట సాక్స్. ఇంకా అక్కడైతే తను చూసుకుంటాడనేసి ఎప్పుడు అక్కడే పెడతాను. ఇంకా తను అటు ఇటు తిరిగి తర్వాత మళ్ళీ ఇక్కడే పెట్టాను గదా అనేసి చెప్తే మళ్ళీ తీసుకొని సాక్స్ వేసుకొని ఇంకా బయట షూ వేసుకోవడానికి వెళ్ళాడనమాట. ఇంకా తనైతే వ్యాన్ ఎక్కించి వచ్చాను. వచ్చిన తర్వాత ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. ఈలోపు మా నాన్న కూడా టిఫిన్ చేశాడు. తను రెడీ అయ్యాడు. బాక్స్ కట్టిస్తే తను కూడా డ్యూటీకి వెళ్ళాడు. ఇంకా కుకింగ్ మొత్తం అయిపోయింది. గిన్నెలు అయితే ఏం క్లీన్ చేయలేదు. ముందు బూజులన్నీ కూడా దులిపిన తర్వాత ఇంట బయట మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇంకా గిన్నెలు తోమి ఇల్లు ఊడ్చి మాప్ పెడతాను కదా! నేను ఎంత పనైనా చేస్తాను గానీ, ఇంకా బూజులు దులిపే పనంటే నాకు చాలా పెద్ద కష్టం అనమాట. ఎందుకంటే నాకు హైట్ సరిపోదు. ఇంకా అందుకని ఇష్టం ఉండదనమాట. బూజులు దులపాలంటే అసలు ఇష్టం ఉండదు. దులపాలనిపించినా గూడా ఇంకా అది పెద్ద ప్రాబ్లమ్‌లా అనిపిస్తుందనమాట. ఇంకా స్టూలేసుకొని, ఇంకా అది బూజు కర్ర పట్టుకొని దులుపుతా ఉండాలి. ఇంకా స్టూలేమో ఎక్కుతూ, దిగుతూ ఉంటే ఊకే కాళ్ళ నొప్పులేస్తుంటాయి గదా! ఇంకా అది పెద్ద ప్రాబ్లమ్ అనమాట. అందుకే బూజు దులిపే విషయంలో కొంచెం వెనకడుగే ఉంటాను. కాకపోతే మరి ఇంట్లో దులిపే వాళ్ళు ఎవరు లేరు గదా! తప్పదు. ఇంకా అందుకే నేనే దులుపుతున్నాను. స్టూల్ వేసుకొని ఇంకా దులుపుతున్నాననమాట. ఇంక ఇక్కడేమో ట్రైపాడ్ అడ్జస్ట్ చేసుకోవాలంటే, అంటే మొబైల్‌ని అడ్జస్ట్ చేసుకోవాలంటే కొంచెం కష్టం అనిపించిందనమాట. అంటే స్టూల్ ఎక్కడం, దిగడం, ఇంకా వీడియో షూట్ చేసుకోవడం, అబ్బో! చాలా ప్రాబ్లమ్ ఉంది. ఇంకా నెక్స్టు కిచెన్‌లో అయితే క్లీన్ చేసి హాల్లోకొచ్చాను. ఆ హాల్‌లో గూడా ఇంకా కార్నర్‌లో బూజులాగా అనిపించిందనమాట. ఇంకా అది గలీజ్‌గా ఉంటుంది గదా! అట్లుంటే. ఇంకా అందుకని ఇంకా బూజు దులపడం అయితే స్టార్ట్ చేశాను. హాల్‌లో ఇంకా ఫ్యాన్లు అవన్నీ గూడా దులిపేసా అనమాట. ఫ్యాన్లు అయితేనేమో చీపురుతోనే దులిపేశాను. బుజుకరత అయితే రావట్లేదనమాట. ఇంకా గెస్ట్ బెడ్‌రూమ్‌కి వచ్చా అనమాట. కిచెన్ హాల్ అయిపోయింది. గెస్ట్ బెడ్‌రూమ్‌లోకొచ్చి ఇంకా అది బూజుకర్రతో దులుపుతుంటే చెయ్యి బాగా లాగి పెయిన్ వస్తుందనమాట. ఇంక అందుకే ఆ బూజుకర్ర తీసేసి ఇంకా మెత్తటి చీపురు ఉంది గదా! పొడవుగా ఉందనమాట. ఇంకా ఆ చీపురుతోనే దులుపుతున్నాను. మెత్తటి చీపురుతో దులిపితే ఏందంటే బూజులు గూడా నీట్‌గా క్లీన్ అవుతాయి. ఇంకా ఈ బూజు కట్ట అయితే అక్కడక్కడ కొంచెం గోడకి అంటినట్లు ఉంటుంది గానీ, మెత్తటి చీపుతో దులిపితే మంచి నీట్‌గా ఉంటుందనమాట. ఇంకా ఫ్యాన్‌లో గూడా డస్ట్ ఉంటుంది గదా! ఇంకా ఆ చీపురుతోనే దులిపేశాను. ఇంకా గెస్ట్ బెడ్‌రూమ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మాస్టర్ బెడ్‌రూమ్‌కొచ్చేసి, ఇంకా మాస్టర్ బెడ్‌రూమ్ గూడా పైన బూజులైతే కొంచెం కార్నర్‌లో, ఇంకా ఇది ఫాల్ సీలింగ్ ఉంది గదా! అక్కడక్కడ ఆ డిజైన్ దగ్గర అట్లా బూజులాగుంది. ఇంకా అది గూడా మెత్తటి చీపుతోనే దులిపేశాను. ఇంకా ఫ్యాన్లు గూడా డస్టు పడతాయి గదా! ఆ ఫ్యాన్లు గూడా నీట్‌గా దులిపేసా అనమాట. ఇంకా మెత్తటి చీపురు ఉంది గదా! దాంతోనే దులిపేశాను. చీపురేమో మంచి పొడవుగా మెత్తగా ఉందనమాట. నాకు బాగా నచ్చిందనమాట. అంతకుముందేమో స్టీల్ చీపురు తీసుకునేదాన్ని.
ఇంకా అదేమో హార్డ్గా ఉండి ఊడ్చేటప్పుడు అది బెండ్ అవ్వదు కదా, చెయ్యంతా లాగేది. ఇంకా దాన్ని పక్కన పెట్టేశాను ఉన్నా కూడా. ఇంటి ముందలకి ఇంకా చీపుళ్ళు అమ్మే అతను వస్తే ఈ మెత్తడి చీపుళ్ళు 2 తీసుకున్నాను. 250కి 2 ఇచ్చాడు. ఇంకా మాస్టర్ బెడ్రూమ్లో ఇటు వాష్రూమ్కి ఎంట్రన్స్లో కొంచెం ప్లేస్ ఉంటుందన్నమాట. ఇంకా అక్కడ కూడా మొత్తం బూజు దులిపేశాను. ఇంకా వర్క్ అయితే ఈరోజు చాలానే ఉంది. ఇంకా ఈ బూజులు దులిపేసరికి ఏ టైం అవుద్దో ఏమో, ఎందుకంటే ఇంట్లో బయట కదా, ఇంకా ఇంటి దగ్గర పని ఉంటుంది కదా. ఇంకా నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ కూడా అయిపోయింది. ఇంకా మా చిన్న బెడ్రూమ్కి అయితే వచ్చాను. ఇంకా మొన్ననే మొత్తం క్లీన్ చేసేయాలండి, కాకపోతే ఏంటంటే బూజులు దులపలేదు. ఇంకా బూజులు అయితే మేము కొద్దిగా వేలాడుతున్నాయి అనమాట. ఇంకా అది చూస్తే చాలా గలీజ్గా ఉంటుంది కదా అట్లా బూజులు వేలాడుతుంటే. నెక్స్ట్ బల్బు చుట్టూ కూడా, ఇప్పుడు మనం లైట్స్ పెడతాం కదా, ఆ లైట్స్ చుట్టూ కూడా కొంచెం అక్కడ బూజులాగా కనిపించింది అనమాట. ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేశాను. ఇక్కడ చూడండి డక్ కనిపిస్తుంది కదా, ఇక్కడ డక్ అయితే మనకి స్టోరేజ్ లాగా, అంటే మనకి ఏమన్నా ఎక్స్ట్రా సామాన్లు ఏమైనా ఉన్నా, మనకి వేస్టేజ్ ఏమైనా ఉన్నా కూడా దానిలో స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా నేనేంటంటే ఆ డక్లో ఏం చేశా అంటే, నాకు చీపులు కానీ మాపులు కానీ నేను ఎక్కువగానే ఉంచుకుంటాను, ఎందుకంటే మా నాని అందుబాటులో ఉండనమాట. ఇంకా అందుకని కొంచెం ఎక్కువగానే తెప్పించుకొని స్టోర్ చేసుకుంటాను. నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఇంట్లో దులపడం అయితే అయిపోయింది. ఇంకా బయట బాల్కనీకి అయితే వచ్చానమాట. ఇంకా బయట బాల్కనీలో స్టూల్ వేసుకొని ఇంకా బూజుకర్ర పట్టుకొని దులిపాను. చీపిరి అందట్లేదనమాట. చీపురు అంటే ఈ బూజుకర్ర అంత పొడవు ఉండదు కదా, కొంచెం తక్కువగా ఉంది. ఇంకా అందుకని ఇంకా మళ్ళీ బూజుకర్రే వాడుతున్నాను. ఇంకా స్టూల్ వేసుకొని బూజుకర్రతో మొత్తం బూజులు కూడా తీసేసాను అనమాట. ఇంట్లో బయట బూజులు దులిపి వచ్చేసరికి ఒళ్ళంతా చెమట పట్టింది, మస్తు వేడిగా ఉంది. ఇంకా అసలు మెడలో అయితే బాగా పెయిన్ వచ్చిందనమాట. పైకి ఎత్తి చూడాలి కదా, మెడ బాగా పెయిన్ వచ్చింది. ఇంకా నేను ఇల్లంతా ఊడ్చి తూడ్చి ఇంకా స్నానం చేసి వచ్చి రెడీ అయితే అయ్యాను. నెక్స్ట్ ఇక్కడ మా చిన్ను కూడా వచ్చాడనమాట. మా చిన్ను కూడా వస్తే ఇంకా తనకి లంచ్ అయితే కలిపి పెట్టి ఇంకా స్పూన్ వేసిస్తే ఫాస్ట్గా తింటాడు. తను తినమంటే మాత్రం స్లోగా తింటానమాట. ఇంకా తను కలిపిచ్చేసి స్పూన్ ఇస్తే ఇంకా ఫాస్ట్గానే తిన్నాడు. నేను కూడా తిన్నాను. ఇక రేపు ఉగాది కదా, ఉగాది రోజు స్పెషల్ ఏంటంటే కొంతమంది పోలేలు చేస్తారు, మేమైతే పూర్ణం చేస్తాము. ఇంకా పూర్ణాల కోసమని పప్పును రైస్ అయితే నానబెట్టాను, అందులో కొద్దిగా మెంతులు అయితే యాడ్ చేశాను, ఇక పక్కన పెట్టేసాను అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఈవినింగ్ స్నాక్ అయితే ఏం లేదండి, ఫ్రూట్ వాటర్ మిలన్ అయితే కట్ చేశాను. 2 వాటర్ మిలన్ తీసుకొచ్చాను కదా, ఇంకా అవి కట్ చేసి పీసులుగా చేసి అందులో ఉన్నటువంటి గింజలు ఉంటాయి కదా, ఆ గింజల్ని కనిపించినంత వరకు అయితే తీసేసాను. ఇంకా మా వాళ్ళు తింటారో లేదో చూడాలి. ఆల్మోస్ట్ గింజలు అయితే తీసేసాను. ఇంకా వీటిని అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను. ఈవినింగ్ 5 అట్లా అయింది. కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నమాట. ఇంకా లేచి ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ మిలన్ పీసెస్ తీసి మా చిన్నకి పెట్టించి నేను కూడా తింటున్నాను. మిగతావి మా నాని వచ్చిన తర్వాత పెడతాను. ఇంకా అవి మళ్ళీ ఫ్రిడ్జ్లోనే పెట్టేశాను. ఈవినింగ్ నేను మా చిన్ను ఇద్దరం కలిసి ఇంకా వాటర్ మిలన్ పీసెస్ తిన్న తర్వాత గిన్నెలన్నీ కూడా షింక్లో వేసాను. ఇంకా గిన్నెలన్నీ ఏం క్లీన్ చేయలేదండి, తర్వాత క్లీన్ చేస్తాను. ఈలోపు ఏంటంటే అమెజాన్ కొరియర్ ఒకటి వచ్చిందనమాట. నిన్న మా నాని ఒకటి ఆర్డర్ చేశారు. అయితే 2 ఆర్డర్ చేశారు. ఒకటేమో నిన్ననే వచ్చింది, ఇంకొకటేమో ఈరోజు వచ్చిందనమాట. అదేంటంటే సెల్ఫీ స్టిక్. నేను ఫస్ట్ వీడియో చేశాను, అయితే నా మొబైల్లో వీడియో సేవ్ అవ్వలేదన్నమాట. డేటా ఫుల్ అయిపోయి సేవ్ అవ్వలేదు. మళ్ళీ నేను సెకండ్ టైం వీడియో చేశాను అనమాట. తర్వాత చూసుకుంటే అసలు అందులో సేవ్ అవ్వలేదన్నమాట. ఇంకా అన్బాక్సింగ్ చేసింది అదంతా కూడా చేశాను. ఇంకా సెకండ్ టైం చేసిన కాబట్టి అది ప్యాక్ ఉంటుందిగా, ప్యాకెట్ డస్ట్బిన్లో పెట్టేశాను అనమాట. ఇంకా తర్వాత చూసుకున్న తర్వాత ఇంకా సేవ్ అవ్వలేదని తెలిసి మళ్ళీ సెకండ్ టైం వీడియో షూట్ చేస్తున్నాను. సెల్ఫీ స్టిక్ అయితే వచ్చింది. ఈసారి అయితే పీచ్ కలరు. 2 టైమ్స్ ఆర్డర్ చేసిందేదో బ్లాక్ కలరు, ఈసారి వచ్చింది పీచ్ కలరు. బాగుంది కలరు. కాకపోతే కొంచెం మనం మురికి చేతులతో ఏమైనా పట్టుకుంటే ఏమన్నా కొంచెం కలరు లైట్ కలర్ కదా, కొంచెం అగ్లీగా కనిపిస్తుంది అనమాట. సెల్ఫీ స్టిక్ అయితే సూపర్గా నచ్చింది నాకు. స్టాండర్డ్గానే ఉంది. కాస్ట్ ఎంత పడిందో నాకైతే తెలియదు. నేను ఎప్పుడు కూడా కాస్ట్ అయితే అడగను, నాకు కొనిస్తే చాలు అంతే, కానీ కాస్ట్ గురించి అయితే నేను అడగను అనమాట. ఇక నైట్ డిన్నర్లోకి అయితే ఒకవైపు రైస్ కుక్ చేస్తున్నాను, ఇంకోవైపు ఏమో పప్పులో గంగవాయలు ఆకుకూర కట్ చేసి వేసాను అనమాట. ఇంకా మార్నింగ్ దోసకాయ చేశాను, కానీ ఇంకా మేము ఏదైనా ఒక పూట తింటాము. ఇంకా అయినా మిగలదనమాట, మ్యాక్సిమం మిగలదు. కొద్దిగా అట్లా మిగిలిందనమాట. ఇంకా అది పక్కన పెట్టేశాను. ఇంకా సరిపోదు కదా,
ఇంకా మళ్ళీ నైట్ డిన్నర్లోకి అయితే గంగవాయల కూర పప్పు అయితే కుక్ చేశాను. ఇంకా పోపు కూడా పెట్టేసాను అనమాట. అయిపోయింది. ఇంకా 9 అట్లా మా చిన్నుకి పెట్టించాను. ఎందుకంటే తను తినేస్తే తర్వాత నేను తిందామనేసి ముందు తనకైతే పెట్టిస్తున్నాను. మా నాన్న తింటానంటేనేమో పెట్టిస్తాను. లేదంటే కొంచెం సేపు ఆగుతా అనమాట. మా చిన్నుకి పెట్టించిన తర్వాత నేను కూడా పెట్టుకొని తింటాను. సరే ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. నా వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా వీడియోస్ నచ్చితే ఒక కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పప్పు అయితే సూపర్ టేస్ట్గా ఉంది. ఇంకా నేను కూడా డిన్నర్ అయితే స్టార్ట్ చేశాను. మీరు ఈరోజు డిన్నర్లోకి ఏం ప్రిపేర్ చేశారో కామెంట్ చేయండి. వీడియోని చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు. మీరిచ్చే లైకు నాకు మరికొన్ని వీడియోలు చేయడానికి సపోర్ట్ చేసిన వారు అవుతారు. మర్చిపోకండి, కంపల్సరీ లైక్ ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.